క్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో గ్రామ రైతులు యువకులు కలిసి గత 108 సంవత్సరాల నుంచి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇక వర్షాకాలం ఆరంభ సమయంలో చేలల్లోని పనులు మొదలుపెట్టే ముందు అన్నదానం నిర్వహించడం బాసరలో తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు అన్నారు. ఈ మహాబండారంలో ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎన్నో ఏళ్ల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అమ్మవారి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాబండారాను స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఇదే విషయంపై బాసర నుంచి మా ప్రతినిధి రామేశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర చదువుల తల్లి కొలువైన అమ్మవారి క్షేత్రంలో గత 108 సంవత్సరాల నుండి రైతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బాసర రైతులే కానీ గ్రామస్తులు యువకులు కానీ అమ్మవారికి ప్రతి ఏటా 105 సంవత్సరాల నుండి అమ్మవారికి పుట్టిటి పట్టు చీరను సమర్పించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం బండారా అంటారు. ఏదైతే బండారా కార్యక్రమం 108 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. ఈ బండారాలో భోజనం చేస్తే ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎన్నో ఏళ్ల రోగాలు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం ఉంది. ఈ బండారాలో ఎన్ని సంవత్సరాల రోగాలైనా నయమవుతాయి. ఈ బండారాలో బాసర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కానీ అమ్మవారి దర్శనం భక్తులు కూడా ఇక్కడ భోజనాన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే మనతో పాటు మన బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ గారు మా పెద్దలు 108 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ఇది బాసనలో ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చినంత బియ్యం కానీ పప్పు కానీ ఇంకా కొందరు రైతు కాకుండా ఇంకా వేరే ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా సుమారు 10 నుంచి 15 క్వింటాల బియ్యంతో వచ్చిన భక్తులకి మరి గ్రామ ప్రజలందరూ కూడా అన్నదానం నిర్వహిస్తారు. ఈ అన్నదానం నిర్వహించడం వల్ల మా యొక్క భక్తుల నమ్మకం, మా గ్రామ ప్రజల నమ్మకం ఏంటంటే ఏదైనా సరే రోగాలు కానీ ఏదైనా కానీ ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుంది కానీ అలాగే మా యొక్క రైతులకు ప్రతి సంవత్సరం ఫస్ట్ వర్షాకాలం శుక్రవారం రోజున ఇది నిర్వహిస్తారు. దీని మూలంగా రైతులు వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తున్న పెద్ద మనుషులు ఏదైతే అన్నవాళ్ళు కంటిన్యూ చేస్తున్నామో సాగిస్తాము. ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అయితే ఇది పరిస్థితి. బాసర మండల కేంద్రంలో అమ్మవారి పాదాల వద్ద వేల సంఖ్యలో భక్తులు అన్నదానాన్ని ఇవాళ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కెమెరామెన్ సాయినాథ్తో